హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవి బోట్ 511 వర్షన్ 2 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఈ రోజు వీటిని మనం అన్బాక్స్ అయితే చేద్దాం. ఇక్కడ వచ్చేసరికి బోట్ అని చెప్పి రాసింది, రైజ్ ఇన్ టు ద నెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ రాసింది. ఇక్కడ లోపల ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉంటాయనేది ఇక్కడైతే చూపిస్తున్నారు. ఇక్కడ ఎయిర్ డ్రాప్స్ అని 511 వర్షన్ 2 అని చెప్పి సో ఇక్కడైతే కనిపిస్తుంది అనమాట. ఇక ఇటు సైడ్ చూస్తే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. బ్లూటూత్ 5.0తో వస్తుంది. నెవర్ డ్రాప్ డిజైన్ అంటున్నారు. ఒకసారి మనం ధరించిన తర్వాత అసలు పడవని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. సో 4 times మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు కేసులో ఉన్న బ్యాటరీని యూజ్ చేసి అని చెప్పేసి ఇక్కడ రాసింది అనమాట. 6 hours వరకు మనకి బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. ఈచ్ వన్ బర్డ్ వచ్చేసరికి. ఇక అలాగే మనకి స్టీరియో కాలింగ్ ఫీచర్ వీళ్ళు ఎక్కడైతే చెప్తున్నారు. డ్యూయల్ మైక్రోఫోన్తో అయితే ఇవి వస్తాయి. ఇక ఇటు పక్కన చూస్తే మనకి వాయిస్ అసిస్టెంట్ ఉన్నట్టుగా అయితే ఇక్కడైతే రాసుంది. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి ఈజీలీ కనెక్ట్ అయిపోతుంది అంటున్నారు. అలాగే సింగిల్ ప్రెస్తో మనకి వాయిస్ అసిస్టెంట్ ఆన్ అవుతుందంట. అలాగే 6mm డ్రైవర్ని అయితే యూజ్ చేసామంటున్నారు. హై ఫ్రీక్వెన్సీ ఆడియోని ఎంజాయ్ చేయొచ్చు అంట. మరి 6mm డ్రైవర్ అంటే మరి ఆడియో క్వాలిటీ ఎలా వస్తుందో చూడాలి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్మూత్ ఇంటర్గ్రేడ్ మల్టీ ఫంక్షనల్ బటన్ కంట్రోల్ అని చెప్పేసి ఇక అలాగే ఇక్కడ IPX4 వాటర్ ప్రూఫ్ తో వస్తుందంట. ఇది స్లాష్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. వర్షం చినుకులకి అలాగే చెమట చుక్కలకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇంకా ఇక్కడ చూస్తే మనకి MRP ప్రైస్ అయితే మెన్షన్ చేస్తుంది. MRP ప్రైస్ 6,999 రూపాయలు అని చెప్పి రాస్తుంది. బట్ వచ్చేసరికి ఇది మనకి ఇప్పుడు అమెజాన్ లో చూస్తే 2,999 రూపాయలకి దొరుకుతుంది. అంటే రూపాయి తగ్గించి 3,000 రూపాయలకి దొరుకుతుంది. అక్కడ వచ్చేసరికి మనకి రియల్మీ బడ్స్ ఎయిర్ నియో సో అవి అయితే ఉన్నాయి. సో వాటికి ఇది పోటీ ఇవ్వగలదో లేదో కూడా మనం చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా సీల్ బ్రేక్ చేసి లోపల ప్రోడక్ట్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీకు. సో బాక్స్ ప్యాకింగ్ అయితే ముందు ఆకర్షణీయంగా అయితే ఉంది. ఇక్కడ బోట్ ప్లగ్ ఇన్ టు నిర్వాణ అని చెప్పేసి రాసింది. ఇంకా ఇది తీయాలా? ఓకే, తీసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి ఇది వారంటీ కార్డు అనుకుంటా. సో 1 year వారంటీతో వస్తుంది. ఒక వారంటీ కార్డు ఉంది, క్యాట్లాగ్ ఒకటి ఉంది. సో వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ అయితే ఈ క్యాట్లాగ్ లో ఉంటాయి. సో ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇస్తున్నారు. సో ఇవి మనకి ఈ బాక్స్ లో ఉన్నవి. ఇంకా ఇక్కడ చూస్తే ప్రోడక్ట్ అయితే ఇక్కడ ఉంది. సో తీస్తే ఈ రకంగా అయితే ఉందన్నమాట. సో ఇది తర్వాత చూద్దాం దీని సంగతి. ఇంకా ఇక్కడ ఇంకో బాక్స్ ఉంది. బాక్స్లో ఏమున్నాయి? ఓకే, ఇందులో కేబుల్ అయితే ఉంది. ఇంకా కేబుల్ వచ్చేసరికి ఇది మనకి మైక్రో USB తో వస్తుంది. టైప్ C ఇచ్చుంటే బాగుండేది. ఇక ఫైనల్గా వచ్చేసరికి ఇక్కడ ఎయిర్ టిప్స్ అయితే ఉన్నాయి. 4 అయితే మనకి ఎయిర్ టిప్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవే మనకి బాక్స్లో వచ్చేసరికి దొరికే కంటెంట్. ఇంకా ఇవన్నీ తీసి పక్కన పెట్టి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఏ రకంగా ఉందో చూద్దాం. సో ఇంకా ఇయర్ ఫోన్స్ బాక్స్ మనకి ఛార్జింగ్ కేస్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఈ చుట్టూ వచ్చేసరికి ఒక స్టిక్కర్ అయితే ఉంది. స్లైడ్ లెఫ్ట్ ఆర్ రైట్ టు ఓపెన్ ది లీడ్ కవర్ అని చెప్పేసి ఇక్కడైతే రాసింది. సో ఇది తీసేద్దాం. తర్వాత మనకి బాక్స్ చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి LED ఇండికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. 4 అయితే ఉన్నాయి. సో ఇది మన ఛార్జింగ్ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మైక్రో USB పోర్ట్ అయితే ఉంది. ఇక్కడ మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. ఇక బాటంలో ఇక్కడ మనకి మోడల్ నెంబరు అలాగే పవర్ ఇన్పుట్ పవర్ అవుట్పుట్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేస్తున్నాయి. ఇక్కడ చూస్తే బోట్ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ బోట్ అని చెప్పి రాసింది. ప్లగ్ ఇన్ టు నిర్వాణ అని చెప్పేసి వాడు స్లోగన్ అనుకుంటా అదైతే ఉంది. ఇది మనం చూడడానికి రీసెంట్ గా మనం ఒప్పో అన్బాక్స్ చేసాం కదా. సో ఇంచుమించు అవే సైజ్ అయితే మనకి 2 కనిపిస్తున్నాయి. బట్ వచ్చేసరికి ఇందులో మనకి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ అవడం వల్ల బల్కీగా అయితే కనిపిస్తుంది. సో ఒప్పో వచ్చేసరికి మనకి 4,000 రూపాయలు ఏముంది. సో మనం ఇలా స్లైడ్ చేసామంటే సో మీరు చూడొచ్చు ఓపెన్ అయితే అయినాయి. ఇక్కడ మనకి లైట్ కూడా అయితే బ్లింక్ అవుతుంది. అంటే మనకి పేరులోకి వచ్చినాయని అర్థం అనమాట. ఇప్పుడు మనం మొబైల్తో పేర్ చేసి చూద్దాం. సో నా మొబైల్లో బ్లూటూత్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడైతే చూపించాలి. సో చూపించలేదు అంటే వీటిని బయట తీయాలనుకుంటా. సో ఇప్పుడు బయట తీద్దాం. సో బయట తీస్తే ఒకదాంతో ఒకటి ముందు పేర్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎయిర్ డాప్స్ అయితే కనిపిస్తున్నాయి. సో క్లిక్ చేశాను, మనకి కనెక్ట్ అయితే అయిపోయింది ఇక్కడ. సో ఇప్పుడు ఇంకా ఈ డోర్ చూస్తే మీరు చూడొచ్చు. డోర్ మనం ఎటు సైడ్ అయినా సరే మూవ్ చేయొచ్చు. ఎటు నుంచి అయినా తిప్పి మనం డోర్ని ఓపెన్ చేయొచ్చు. సో అన్నీ వచ్చేసరికి మనకి టాప్ ఇలాగ డోర్ టాప్ ఓపెన్ చేయడానికి ఉంటుంది. ఇది వచ్చేసరికి స్లైడ్ టైప్ ఇచ్చారు. ఇక్కడ మనకి బ్యాటరీ ఇండికేషన్ అయితే చూపిస్తుంది. ఇక ఇవి వచ్చేసరికి మనకి లెఫ్ట్ టు రైట్ ఇయర్ ఫోన్స్ కనుక చూస్తే సో ఈ రకంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు. చూడడానికి మాత్రం ఇవి ఆకర్షణీయంగా ఉన్నాయి. బటన్ ఇది. సో టచ్ అయితే కాదు. సో మనం ప్రెస్ చేస్తే లోపలికైతే బటన్ వెళ్తుంది. సో ఇంకా ఇక్కడ చూస్తే మనకి బ్యాటరీ కనెక్టింగ్ పిన్స్ ఉన్నాయి. ఇక్కడ R అని చెప్పి రాసింది రైట్ సైడ్. ఇది చూడడానికి డిజైన్ అయితే మాత్రం బాగానే ఉంది. చక్కగా ఫిట్ అవుతాయని అనిపిస్తుంది. సో ఇక్కడ మనకి బోట్ బ్రాండింగ్ లోగో అయితే కనిపిస్తుంది. ఇంకా బాటంలో చూస్తే మైక్ అయితే ఉంది. సో సెకండ్ మైక్ ఎక్కడ ఉంది? సో డ్యూయల్ మైక్రోఫోన్ అన్నారంటే ఈ రెండింటిని కలిపి వీళ్ళు డ్యూయల్ మైక్రోఫోన్ అని ఉంటారు. సో విడిగా అయితే నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ అయితే ఏమీ ఇక్కడ మనకు కనిపించట్లేదు. ఇక ఈ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఆ బటన్ ఫంక్షన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే సో ఇందులో వచ్చేసరికి మనకి ఒక సింగిల్ బటన్ అయితే వీళ్ళు ఇస్తారు. ఈ సింగిల్ బటన్తోనే మనం అన్ని ఆపరేట్ అయితే చేయొచ్చు. మనం సాంగ్ ఏమైనా ప్లే అవుతుంది అనుకోండి. సో దీన్ని మనం ప్రెస్ చేసి ప్లే అవుతున్న సాంగ్ మనం పాజ్ చేయొచ్చు. అలాగే దీన్ని ప్రెస్ చేసి
మళ్ళీ ప్లే అయితే చేయొచ్చు. కాల్ వచ్చిందనుకోండి, సో కాల్ వచ్చినప్పుడు మళ్ళీ దీన్ని మనం ప్రెస్ చేసామంటే కాల్ అయితే ఆన్సర్ చేయొచ్చు. దీన్నే మనం 2 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకున్నామంటే కాల్ వచ్చినప్పుడు సో మనం కాల్ని అయితే రిజెక్ట్ చేయొచ్చు. అలాగే మనం నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలి అనుకోండి, ఇప్పుడు ఒకసారికి సాంగ్ అయితే ప్లే అవుతుంది కదా, సో నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలి అనుకుంటే మీరు రైట్ ఇయర్ ఫోన్స్ని వచ్చేసరికి డబుల్ ట్యాప్ చేశారంటే సో నెక్స్ట్ సాంగ్కి అయితే వెళ్తారు. ఇక్కడ చూడొచ్చు మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్తున్నారు. మళ్ళీ డబల్ క్లిక్ చేశారంటే సో నెక్స్ట్ సాంగ్కి అయితే మీరు వెళ్ళొచ్చు. అదే రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేశారనుకోండి రైట్ ఇయర్ ఫోన్స్ని, అప్పుడు మీరు మళ్ళీ ప్రీవియస్ సాంగ్కి బ్యాక్ అయితే వెళ్తారు. బ్యాక్ సాంగ్కి అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. సో ఈ ఫంక్షన్స్ అయితే ఈ రెండిట్లోనూ ఉంటాయి. ఇంకా అలాగే మనకి ఇందులో ఎటువంటి వాల్యూమ్ కంట్రోల్స్ అయితే ఉండవు ఈ రెండు ఇయర్ ఫోన్స్లో వచ్చేసరికి. ఇక మనం లెఫ్ట్ కానీ రైట్ కానీ మనం 2 సెకండ్స్ కానీ హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి, సో వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. మీరు సిరి కానీ గూగుల్ అసిస్టెంట్ కానీ ఏది యూజ్ చేస్తే అందులో మీకు వాయిస్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. ఇక ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి అనుకోండి ఇయర్ ఫోన్స్ని, 3 సెకండ్స్ కనుక మీరు హోల్డ్ చేసి పట్టుకున్నారనుకోండి ఇయర్ ఫోన్స్ని, సో అప్పుడు మీకు పవర్ అయితే ఆన్ అవుతుంది. అదే 5 సెకండ్స్ మీరు హోల్డ్ చేసి పట్టుకుంటే పవర్ అయితే ఆఫ్ అవుతుంది. ఇక వీటిని మనం రీసెట్ చేయాలనుకుంటే రెండింటిని ఒకేసారి ఎట్ ఏ టైం మీరు 3 టైమ్ ప్రెస్ చేశారంటే ఇయర్ ఫోన్స్ వచ్చేసరికి రీసెట్ అయితే అవుతాయి. అప్పుడు మళ్ళీ వేరే డివైస్కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మల్టీ ఫంక్షనల్ కంట్రోల్ బటన్ అంటున్నారు. సో వీటిలో ఉన్న ఫంక్షన్స్ అనమాట. సో ఇప్పుడు నేను 2 డేస్ అయితే యూజ్ చేస్తాను. యూజ్ చేసి వీటి క్వాలిటీ ఎలా ఉందనేది చెప్తాను. సో ఇంకా వీటిలోని ప్లస్లు మైనస్ల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా వచ్చేసరికి డిజైన్ గురించి చెప్పుకోవాలన్నమాట. అంటే ప్లస్ విషయానికి వచ్చేసరికి ఇందులో డిజైన్ నాకు బాగా నచ్చిందని చెప్పాలి. సో ఫిట్టింగ్ కూడా చాలా చక్కగా అయితే ఫిట్ అవుతున్నాయి, మనకి పడిపోతాయని భయం లేదు, అసలు చాలా చక్కగా అయితే సిట్ అవుతుంది. సో ఆ విధంగా చెప్పాలనుకుంటే మనకి ఇందులో డిజైన్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించి. సో బ్యాటరీ వచ్చేసరికి మనకి ఈజీగా మీకు 5 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మీరు కేసులో ఉన్న బ్యాటరీని యూజ్ చేసి మీరు 4 టైమ్స్ వరకు మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. అంటే టోటల్ వచ్చేసరికి మనకి 20 to 21 అవర్స్ వరకు మీకు ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. మీకు కేస్తో కలిపి చూసినట్టయితే మీకు లాంగ్ టైం బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే సో ఆ సిచ్యువేషన్లో మీకు ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఇక తర్వాత కాల్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి ఇందులో ఎటువంటి నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ అయితే ఇవ్వలేదు. అయినప్పటికీ కాల్ క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. నేను ఈ రూమ్లోనూ కొంచెం అవుట్ సైడ్ చూశాను, కానీ క్రౌడ్ ప్లేసెస్లోకి వెళ్ళే సిచ్యువేషన్ ఇప్పుడు కాదు కాబట్టి క్రౌడ్ ప్లేసెస్లో ఎలా ఉంటుంది అనేది అయితే చెప్పలేము. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది బేస్ అండ్ వాల్యూమ్ అనమాట. యాక్చువల్గా ఇందులో వీళ్ళు వాడింది 6mm డ్రైవర్ని అయితే యూజ్ చేశారు. 6mm డ్రైవర్ మనకి అంత బేస్ వాల్యూమ్ ఇస్తుందా అని చెప్పి నేనైతే అనుకున్నా. బట్ ఒకసారికి మనకి చాలా డీసెంట్ బేస్ అయితే ఇందులో ఉంది. అలాగే వాల్యూమ్ కూడా మనకి చాలా డీసెంట్ వాల్యూమ్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో పీక్ లెవెల్ వాల్యూమ్ ఉందని చెప్పలేను, కానీ బట్ ఒకసారికి హై లెవెల్ వాల్యూమ్ మాత్రం ఇందులో మీకు ఉంటుంది. ఇక అలాగే మనకి ఇందులో స్టీరియో గురించి కూడా చెప్పుకుంటే మీకు మంచి స్టీరియో ఎఫెక్ట్ అయితే కలుగుతుంది అనమాట. మీరు ఎక్కువగా మెలోడీ సాంగ్స్ ఇష్టపడతారు అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీరు ఈ స్టీరియోని అయితే బాగా ఎంజాయ్ చేయగలరు. అలాగే ఇది ఒకసారికి మనకి IPX4 వాటర్ ప్రూఫ్తో వస్తుంది. అంటే వర్షం చినుకులకి అలాగే చెమట చుక్కలకి మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు. ఇలాగని చెప్పి మీరు పెట్టుకొని స్విమ్ చేయడానికి వాటికైతే ట్రై చేయకూడదు. ఆ సిచ్యువేషన్లో అయితే మీకు ఇది పనికిరాదు. ఇక కాన్స్ సెక్షన్లోకి వెళ్ళిపోతే మనకి ఇందులో మేజర్గా చెప్పుకోవాల్సింది ఇందులో ఎటువంటి వేరబుల్ సెన్సార్స్ అయితే లేవు. అంటే మీరు ఎప్పుడైతే చెవులో పెట్టుకుంటారో ఏమైనా సాంగ్ ప్లే అవుతున్నప్పుడు చెవులోంచి ఇలా తీసేయంగానే వెంటనే పాజ్ అవ్వడం, మళ్ళీ పెట్టుకోగానే ప్లే అవ్వడం, ఇలాంటివి ఏమీ ఉండవు ఇందులో. ఎందుకంటే ఇందులో సరికి ఎటువంటి సెన్సార్ అయితే వీళ్ళు ఇవ్వలేదు. ఇంకా తర్వాత చెప్పుకోవాల్సింది ఇందులో ఎటువంటి నాయిస్ క్యాన్సిలింగ్ మైక్ కూడా లేదు. సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఇవ్వలేదు. అలాగని చెప్పి వీళ్ళు ఎన్రాల్మెంట్ నాయిస్ క్యాన్సిలింగ్ కూడా ఏమీ తెచ్చినట్లేరు. వీళ్ళు బాక్స్ మీద ఎక్కడ మెన్షన్ చేయలేదు. మనకి ఇందులో కూడా ఆ ఫీచర్ ఉన్నట్టుగా అయితే ఎక్కడ కనబడట్లేదు. తర్వాత ఇంక ఇందులో ఎటువంటి గేమ్ మోడ్ కూడా ఇవ్వలేదు. ఈ మధ్య వచ్చేసరికి చాలా కంపెనీలు ఇయర్ ఫోన్స్లో వచ్చరికి గేమ్ మోడ్ అని చెప్పి తీసుకొస్తున్నాయి. అంటే లో లేటెన్సీ మోడ్ని అయితే తీసుకొస్తున్నాయి. సో అలాంటి ఫీచర్ అయితే ఇందులో లేదు. అలాగని చెప్పేసి మీకు ఇదేమైనా లేటెన్సీ ఉందంటే నాకైతే ఎక్కడ ల్యాగ్ అయితే కనిపించలేదు. నేను దీంతో కాల్ ఆఫ్ డ్యూటీ అయితే ఆడి చూశాను. కాల్ ఆఫ్ డ్యూటీలో నాకు రియల్ టైం అయితే ఆడియో వినబడింది. నాకు ఎక్కడైతే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో మీకు లో లేటెన్సీ అది చెప్పకపోయినప్పటికీ మీకు లో లేటెన్సీలో ప్రాబ్లం అయితే నాకైతే అనిపించలేదు. ఇక అలాగే వచ్చేసరికి మీకు బటన్తో అయితే వస్తాయి. ఎవరైతే టచ్ కంట్రోల్స్ ఇష్టపడుతుంటారో సో వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. బట్ వచ్చేసరికి బటన్స్ కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట మనం టచ్ చేసిన సంగతి. ఇక ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఇది వచ్చేసరికి మనకి మైక్రో SBతో తీసుకొస్తున్నారు. దాని బదులు వీళ్ళు Type-C తీసుకురావాల్సింది. ఇక ఫైనల్గా చెప్పుకోవాల్సింది ఇది 6mm డ్రైవర్ని యూజ్ చేశారు. ఈ ప్లేస్లో కొంచెం డ్రైవర్ సైజుని పెంచుంటే ఇంకా కొంచెం బెటర్ అయితే అనిపించేదేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇక ఓవరాల్గా మనం ఆడియో క్వాలిటీ విషయానికి వచ్చేసరికి నేను రేటింగ్ రూప్ అని చెప్తాను. సో ఇందులో వచ్చరికి మనకి వాల్యూమ్ వచ్చరికి మంచి వాల్యూమ్ అవుతుంది. వాల్యూమ్ నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3.9 అయితే ఇస్తాను. తర్వాత బేస్ అనమాట. సో బేస్కి వచ్చేసరికి నేను అవుట్ ఆఫ్ ది 5 3.8 అయితే నేను బేస్కి ఇస్తాను. ఇక ఓకాల్ విషయానికి వచ్చేసరికి ఓకాల్ ఓకే పర్వాలేదు. బేస్ వచ్చేసరికి కొన్నిసార్లు మనకు ఓకాల్ని అయితే డామినేట్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్లో మనకు 3.5 మనకు ఓకాల్కి అయితే ఇవ్వచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన ట్రిబుల్స్. సో మీరు ఎక్కువ ట్రిబుల్స్ని లైక్ చేస్తారనుకుంటే ఆ సిచ్యువేషన్లో మీరు కొంచెం డిసప్పాయింట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ట్రిబుల్స్కి వచ్చేసరికి నేను 3.0 అయితే ఇస్తున్నాను. మనకి ఇక్కడ బేస్ అండ్ ఓకాల్ ఏం చేస్తుందంటే కొన్ని సమయాల్లో ట్రిబుల్స్ని అయితే
ఓవర్ డామినేట్ చేస్తున్నాయి. ఆ సిచ్యువేషన్లో మీకు ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయో వాటిని వచ్చేసరికి మీరు కరెక్ట్గా అయితే అబ్జర్వ్ చేయలేరు. అక్కడ మీకు ఒక మిక్సింగ్ ఫీలింగ్ అయితే కలుగుతుంది. సేమ్ మనకి ఇదే సిచ్యువేషన్ రియల్మీ బడ్స్ నియోలో కూడా అయితే ఉంటుందన్నమాట. అందులో కూడా సేమ్ ఇదే క్వాలిటీ అయితే మీరు చూడడానికి ఉంటుంది. కొద్దిగా దీంతో కంపేర్ చేస్తే వాల్యూమ్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ వచ్చేసరికి రెండిట్లోనూ మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. ట్రిబుల్స్ కానీ ఓకాల్ కానీ బేస్లో కానీ ఇది కొంచెం మనకి బేస్ కూడా కొంచెం స్మూత్గా ఉంది. మీరు బేస్ లవర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా బోట్ ఆడియో ఎప్పుడు నచ్చుతూనే ఉంటుంది. ఇందులో బేస్ అయితే మీకు మంచి బేస్ అయితే ఉంది. సో ఇంకా ఓవరాల్ నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే ప్రైజు, బ్యాటరీ బ్యాకప్, అలాగే వచ్చేసరికి బిల్డ్ క్వాలిటీ, సో అలాగే మ్యూజిక్ అవుట్పుట్ ఇవన్నిటికీ కలిపి నేను రేటింగ్ ఇవ్వాల్సి వస్తే 3.8 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 5కి వచ్చేసరికి. సో ఈ ఫ్రెండ్స్ బోట్ 511 వర్షన్ 2 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ లైక్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహా సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.